కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నయనతారను తీసుకోవాలంటే ఆస్తులు రాయించుకుంటోందా? ఆమె రెమ్యూనరేషన్ అందనంత ఎత్తులో ఉందా? ఉన్నా ఆమె కావాలా? తప్పదు. ఆ క్యారెక్టర్కి నయనతారే కావాలని డిసైడ్ అయితే స్పెషల్ బడ్జెట్ పెట్టుకోవాల్సిందేనా? హిందీ సినిమా ఆఫర్ వస్తే కళ్ళు తిరిగే రెమ్యూనరేషన్ అడిగిందట. ఇంతకీ ఎంత కోట్ చేసిందో చూద్దామా? నయనతార తెలుగులోనే కాదు, సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయన్ కావాలంటే స్టార్స్ కు దీటుగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ తర్వాత నయన్ రెమ్యూనరేషన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, వెంకటేష్ కు యంగ్ హీరోయిన్ సెట్ కావడం లేదు. దీంతో అందరూ నయనతారే కావాలని పట్టుబట్టడంతో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది ఈ క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోయిన్స్ 1 కోటి 2 కోట్లు తీసుకుంటున్న టైంలో నయన 4-5 కోట్లు డిమాండ్ చేసింది. ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ 5 కోట్లు కూడా లేదు. కానీ నయన 15 కోట్లు డిమాండ్ చేస్తుందని తెలిసింది. మనశంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు మేకర్స్. బాలయ్య, నయనతార కాంబోలో ఇది 4వ సినిమా. ఆల్రెడీ సింహ, జైసింహ, శ్రీరామరాజ్యం హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్నే కావాలని దర్శకుడు గోపీచంద్ మల్నేని పట్టుబట్టాడని తెలిసింది. తెలుగులోనే 15 కోట్లు డిమాండ్ చేస్తే నైనా హిందీ రెమ్యూనరేషన్ అంతకు మించి ఉంటుంది. అందులోనూ ఖాన్ పక్కన ఛాన్స్ వస్తే వదిలిపెడతారా? ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తారు. 3 ఏళ్ల క్రితం జవాన్తో హిందీలోకి అడుగు పెడుతూనే 10 కోట్లు తీసుకుంది నైనా. ఈ లెక్కన 15 కోట్లు మించి డిమాండ్ చేయడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. 3 ఏళ్ల క్రితం విజయ్ తో వారసుడు తీసిన వంశీ పైడిపల్లి తర్వాత కనిపించలేదు. తెలుగులో స్టార్స్ అందరూ బిజీగా ఉండడంతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలని అనుకున్నాడు. బాలీవుడ్ హీరోల్లో కొందరికి కథ వినిపించగా ఎట్టకేలకు సల్మాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మాతృభూమి తర్వాత వంశీ పైడిపల్లి మూవీ చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశాడు సల్మాన్ ఖాన్. అటు తిరిగి ఇటు తిరిగి వంశీ సల్మాన్ ను సెట్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా ఏప్రిల్లో సెట్స్ పైకి రానుంది. ఇందులో హీరోయిన్ గా నయనతారను సంప్రదిస్తే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని, అడిగినంత ఇచ్చి తీసుకుంటే బడ్జెట్ పెరుగుతుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.